మ్యాజిక్. మ్యాజిక్ షోలు తెలుసా? జనరల్‌గా మీరు అక్కడక్కడ చూస్తారు గదా! మ్యాజిక్ చేస్తారు గదా! మ్యాజిక్ అంటే ఏంటర్థం? ఉందనా? లేదనా? ఉన్నట్టు కనిపించే ఉన్నట్టే కనిపిస్తది మనకి. యదార్థత ఏంటంటే, అది నిజం కాదు. కానీ నిజంలాగే కనిపిస్తదనమాట. సో, అలాంటి విద్య అపోస్తలుల కార్యంలో ఒక ఆయనకి సీమోను అనేటువంటి ఒక ఆయన ఈ గారడీ విద్యను బాగా నేర్చుకుని, ఈ పనిలో చాలా నిమగ్నమై, చాలా గొప్ప గారడీ విద్యలు చేస్తూ ఉన్నాడనమాట ఆ వ్యక్తి. అప్పుడు ఆ గారడీ విద్యలు చూసిన వాళ్ళు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఇది ఎలాంటిదంటే మ్యాజిక్ కదా! మ్యాజిక్ అంటే ఏమనుకున్నాం మనం? నిజంలా కనపడుతది. నిజం కాదు. ఏదో పావురం అనిపిస్తది. పావురం కాదు, ఏమి కాదు. కర్చీఫ్, పావురం. లేకపోతే ఏదో అంతా కనుకట్టులాగా ఉంటదనమాట. నిజమే ఆశ్చర్యంగా అనిపిస్తది చిన్నప్పుడు చూసినప్పుడు. చిన్నప్పుడు అయ్య బాబోయ్! అతను నిజంగా చెప్పాలంటే అతను మ్యాజిక్ షోలో డబ్బులు తీసుకొని అలా చేస్తున్నాడు. నేను దేవుడినని చెప్పుకోవట్లేదు కాబట్టి గానీ, ఆ చిన్న వయసులో ఒకవేళ నేనే దేవుడినన్నా, నాకు దేవుడు ఇంత అద్భుతమైన శక్తినిచ్చాడన్నా, నాకు స్వస్థత వరం ఉందన్నా, నేను మ్యాజిక్‌లు చేయగలనన్నా, మహత్కార్యాలు చేస్తానని నమ్మితే, నిజానికి మనం నేనైతే అప్పట్లో నమ్మేద్దునేమో. ఎందుకంటే అలా ఉంటది మ్యాజిక్. అలాంటి సీమోను ఒక ఆయనున్నాడు. ద సేమ్ వే ఇప్పుడు కూడా ఇలాంటి గారడీ విద్యలే జరుగుతున్నాయన్నమాట. ఎలా జరుగుతున్నాయి గారడీ విద్యలు అంటే, టచ్ అనగానే పడిపోతుంది. టచ్ అనగానే టచ్ అంటే చాలు టచ్ చేయకుండానే పడిపోతాం. ఇంకా ఎంత గొప్ప విషయం అంటే మనోళ్ళు కూడా ఏం అలవాటయిందంటే, అలాంటోళ్ళని చూసో, చర్చిని చూసో ఒక్కొక్కసారి మనం ఇలా చెంపలేసుకుంటూ ఉంటాం. ఇలాగ అంటూ ఉంటాం. ఇలాగంటారు క్షమించు అని ఇలాగ అంటూ ఉంటాం. మనం కొంచెం కొత్తగా ఇలాగ, ఇలాగేనా? ఇలాగా కాదు ఇక్కడ అనుకుంటా. ఇక్కడ, ఇక్కడ ఇలాగ. సో, ఏదో అంటారు. సరే ఇలా అంటే మనకేదో దేవుడేదో మనకి మంచి చేస్తాడని, దేవుడికి దండం పెట్టమని, స్మరించుకున్నామని ఇలాంటివి నమ్ముతూ ఉంటారు. సరే ఇలాగే కొన్ని పద్ధతులు మన మైండ్ సెట్‌లో ఉన్నాయో, లేకపోతే చూడు ఆహ్, జీవ పరిణామ సిద్ధాంతం అని ఏమా ఆ వ్యక్తి ఏదైతే మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పినట్టు, ఎన్ని రోజులు ఇన్ని కోతులున్నాయి ఎవడో రావట్లేదు గానీ, ఆనాడు డార్విన్ ఒక గొప్ప వ్యక్తిలాగా కొనియాడబడుతూ, ఈరోజు డార్విన్ మనం చూస్తుంటే, ఏంటి డార్విన్ ఇంత తింగరోడా అనిపించేటట్టుగా, మనిషి కోతి నుంచి రావడం ఏంటని మనకి జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమైన రీతిగా, ఇలా ఈ మనుషులు ముందున్న స్థాయికి ఆ వ్యక్తిని అర్థం చేసుకున్న తర్వాత, ఎదిగిన తర్వాత ఇదే నేను నమ్మాను అన్న స్థాయికి మన సంఘానికిని, బయట ఉన్నటువంటి ప్రపంచానికిని ఇంత తేడా ఉంటదనమాట స్వస్థతల ఎడల. సో, ఇలాగే ఈ గారడీ చేస్తున్నటువంటి సీమోను విద్యలు చూసి, ఆనాడు జనాలందరూ కూడా ఎలాగున్నారట? చాలా ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారు? సమరయ జనులను మా సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను సమరయులను విభ్రాంతి పరచుచుండెను తానెవడో ఈ యొక్క గొప్పవాడని గొప్పవాడని చెప్పుకొనుచు మ్యాజిక్ చేసినందుకు నేను చదివేస్తానులే అమ్మ ఇంకా. ఎందుకంటే మీ వాయిస్ పెద్ద అయిపోతుంది. నేను భయపడుతున్నాను. సింపుల్‌గా చెప్తాను చిన్నగా ఒక చిన్న ఒక 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 అరగంటనో, 20 నిమిషాల్లోనో ముగిస్తాను అనుకుంటున్నాను. అందుకని మీరింకేం చదవకండి. నేనే చదివేసుకుంటాను. ఇందులో ఆహ్, సీమోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు గదా! అతడు చేసే మ్యాజిక్ చూసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ సమరయ ప్రజలు గాని, లేకపోతే తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచునెను. విభ్రాంతి. ఏమ్మా మ్యాజిక్ షోలు చూసి ఏం చేస్తున్నారా ప్రజలందరూ? తనెవడో చాలా గొప్పోడు నేను అని చెప్పుకుంటూ, ఆడు చేసే పనులు బట్టి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? విభ్రాంతికి గురవుతున్నారు. ఏమ్మా
చాలా అలాంటి ఒక విభ్రాంతి, ఒక పరిస్థితి ఆ ఊర్లో ఉంటుంటే, అంటే విభ్రాంతి అనే మాటకి ఏమని రాశారంటే ఇంగ్లీష్‌లో అమేజింగ్, అంటే కొంచెం చూడడానికి ఎలాగుంటదంటే కొంచెం ఆశ్చర్యంగా, ఆ! అబ్బా! అనుకుంటాం గదా! అలా అనుకునేవాడు ఒకడున్నాడట. ఏ సరే. అయితే ఏమైంది? కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. ఏమని పెట్టారమ్మా? ఏమనుకున్నారు? తల్లి వందనాలమ్మా. చెప్పండి. అమ్మా? ఎలా అనుకున్నారు? దేవుని మహాశక్తి, దేవుని మహాశక్తి కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. ఏమ్మా? ఏంటిది? అతను ఏమనుకున్నారు ఇంతకని? దేవుని మహాశక్తి. ఇంతకీ ఎవడీడు ఇంతకీ? మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఏంటి? ఉన్నట్టుంటది. అదంతా ఏమీ ఉండదు. అలాంటోడిని చూసి దేవుని మహాశక్తి అనుకుంటున్నారట ఆనాటి అక్కడున్న ప్రజలు. ది సేమ్ వే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నారు. మ్యాజిక్‌లు చూసి. హ్మ్. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతనిని లక్ష్యపెట్టిరి. ఇలాంటియి ఎప్పటి నుంచి చేస్తున్నాడు? అమ్మో! ఎప్పటినుంచో చేసి ప్రజలందరి మధ్యన మంచి పేరు తెచ్చాడు. ఆ దేవుని శక్తి అంటే ఇతనేరా అనుకునేటట్టు చేశాడు. సేమ్ ఇతను అనుకున్నట్టుగానే ఇతను వాక్య ప్రకారంగా చేయలేదు. మ్యాజిక్ చేశాడు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా మ్యాజిక్ చేస్తున్నారు గానీ, మ్యాజిక్కా నిజమా? మ్యాజిక్ చేస్తున్నాడు. చాలామంది మ్యాజిక్ చేస్తారు. అంటే మనం సామాన్యంగా చేయలేం. కానీ వాళ్ళు ప్రాక్టీస్ ద్వారా చేస్తారు. ఒక్కొక్కడు ట్యూబ్ లైట్ తినేస్తూ ఉంటాడు. ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ అంటే తెలుసా? అది ఉంటది. మనం మామూలుగానే అదేదైనా జరిగితే కంగారు పడిపోతాం. అలాంటిది పరపరగా మా వోళ్ళు మీరేదో స్వీటు, హాట్ తిన్నంత ఈజీగా తినేస్తాడు దాన్ని. అయ్య బాబోయ్! ఏంటి అనిపిస్తది మనకి. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, నిప్పులు నాలుక మీద పెట్టుకుంటాడు. ఏ సూదితో మొత్తం నాలుకని అటు ఇటు పొడుచుకుంటాడు. ఒక్కొక్కడు జుట్టుకి లారీని కట్టుకొని లాగేస్తూ ఉంటాడు. ఒకడేమో వాడి మీద నుంచే కార్లు వెళ్ళిపోతా ఉంటాయి. ఇలాంటియన్నీ చేస్తూ ఉంటారు. ఇయన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒక్కొక్కడు పాముని మెడలో యేసుకుంటాడు. ఇంకొకటి చేస్తాడు. ఒక్కొక్కడేమో ఆకాశంలోకి ఎన్నో ఆటిల్ని ఇలాగ ఆటాడతాడు. సో, ఇయన్నీ విద్యలు చేస్తాడు. అవన్నీ మనం గూడా ఆశ్చర్యంగా చూస్తాం. వాళ్ళకి మనం చప్పట్లు కొడతాం, అన్నీ చేస్తాం. ద సేమ్ వే ఇప్పుడు కూడా ఇలాంటి విభ్రాంతి కలుగజేసే పనులు సంఘాల్లో అంటే బైబిల్ విషయంలో గూడా చేస్తున్నారనమాట. బైబిల్‌లో ఉండవు, కానీ చేస్తున్నారు. బైబిల్ పేరిట చెప్పి చేస్తున్నారు. అప్పుడు ఏమవుతదది? బైబిల్‌కి విరుద్ధమైన సీమోను చేసినటువంటి గారడీయే గదా! బైబిల్‌లో ఉన్నది చేస్తే దేవుడు చెప్పినట్టు అవుతది. కానీ ఇతను కూడా ఏమనుకున్నారు? దేవుడి శక్తి అనుకున్నారు గదా! సేమ్ వే ఈరోజు కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ అది వాక్యానుసారం కాదు. అయితే ఏమైంది? అంటే కొంచెం త్వరగా ముగించాలనుకున్నాను గదా! ముగించాలనుకున్నప్పుడు మీలో నేను చూసిందేంటంటే అంటాడు గాని ముగించడు అన్నదేదో ఒక ఆన్సర్ నాకొచ్చినట్టు నాకు ఫీల్ అయ్యాను. అందుకని పట్టుదలగా ముగించాలని ఈరోజు అనుకుంటున్నాను. పట్టుదల ఉన్న రోజుని ఇంకా అసలే ముగించలేనేమో చూసుకోండి. సరే, అలా ఆ సీమోను ఏం చేశాడు? ఇలాంటి గారడీ విద్యలు చేస్తూ మనుషులందరినీ మభ్యపెడుతూ తన విద్యల ద్వారా దేవుని శక్తి అన్న లెవెల్‌లో అతను చేస్తున్నాడు. అయితే ఏమైంది అంటే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను, స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను, గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొంది. ఈ వీడిని చూసి అందరూ విభ్రాంతి పొందుతుంటే, వీడు ఫిలిప్పుని చూసి వీడు విభ్రాంతి పొందుతున్నాడు. అయితే ఈ విభ్రాంతి కలుగజేసిన ప్రజల దగ్గర నుంచి ఇతనెందుకు విభ్రాంతి పొందుతున్నాడు? విభ్రాంతి కలగజేసేవాడు గదా! మరి అలాంటిది ఇతనెందుకు విభ్రాంతి పొందాడు? అంటే ఈడు చేసేది నిజం కాదు.
ఆడికి తెలుసు ఆ విషయం. నిజంగా చేసి కూడా వచ్చాడు. ఆ నిజంగా చేసే పిలుపు రాగానే వెంటనే ఇదేదో నేర్చేసుకోవాలనుకున్నాడు. ఈ విద్య ఏదో నేర్చుకోవాలనుకున్నాడు. నేర్చుకోవాలనుకుని పిలుపుని వెంట పెట్టుకుని, అంటే పిలుపునే అంటిపెట్టుకుని, పిలుపుతోనే ఉంటూ, ఆ రోజు అనేక మంది బాప్తిస్మం పొందిన అటువంటి వారిలో ఇతను కూడా బాప్తిస్మం పొందాడు. పొందాడా లేదా? బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుత కార్యములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంటే సూచక క్రియలను సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుచుండెను. ఇదే విషయాన్ని మనకి రెండవ అధ్యాయంలోకి వస్తే అపోస్తల కార్యాల్లో చెప్పేస్తున్నాను. అక్కడ అనేక మంది బాప్తిస్మం పొందినటువంటి సంఘటన జరుగుతుంది. బైబిల్ ప్రకారం పౌలు గారు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మీరు బాప్తిస్మము పొందిన నాటికి మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఎవరు? పౌలు గారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడన్న సంగతి మేము ఎరగము అని చెప్పారు. అయితే మరి ఏ విధంగా మీరు బాప్తిస్మం పొందారు అని అంటే, యోహాను గారు ఇచ్చారంటాడు. అప్పుడు మరలా వారికి బాప్తిస్మం ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, నేను ఆ మాట ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే, బాప్తిస్మం పొందినప్పుడు వారికి ఏం అనుగ్రహించబడుతుందని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూసామంటే, పరిశుద్ధాత్మను వారు పొందుకుంటారని. పరిశుద్ధాత్మను పొందుకోవడం వలన వచ్చేది ఏంటంటే, దేవునితో దేవుడు మనకి నియమించిన కార్యాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం అన్ని జరిగించుకుని ముందుకు వెళ్తాం. పరిశుద్ధాత్ముడు అనేది మనకు లేకపోతే సర్వసత్యములోనికి మనం వెళ్ళం. సర్వసత్యానుసారంగా మనం నడుచుకోము. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఏ ఆజ్ఞ నెరవేర్చాలన్నా పరిశుద్ధాత్ముడు లేకపోతే మన వల్ల కాదు. చేసామనుకుంటాం కానీ పరిపూర్ణంగా మనం చేయలేం. దీనికి బాప్తిస్మము పొందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందాలంటే ఏం పొందాలి? బాప్తిస్మమును పొందాలి. సో 2వ అధ్యాయములో బాప్తిస్మము పొందిన వారందరికీ కూడా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఇక్కడ మీరు పిలుపు దగ్గరికి వచ్చి చూసినప్పుడు అక్కడ బాప్తిస్మం పొందినటువంటి వారందరికీ ఏమి లేదు? పరిశుద్ధాత్మను పొందలేదు. గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మని పొందలేని కారణంగా ఈ సూచక క్రియలను చూస్తున్నాడు, అద్భుత కార్యాలను చూస్తున్నాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తులుల ద్వారా ఏదైతే సూచక క్రియలు మహత్కార్యాలు జరిగాయో వారు బాప్తిస్మం పొందిన వారందరికీ ఆ విషయం లేదు. నా మాట అర్థమవుతుందా మీకు? అంటే పరిశుద్ధాత్మ అనే వరం, స్వస్థత పరచడం అనేటువంటి వరం రెండు వేరు వేరు. ఈ రెండు విషయాలు మీరు గమనించండి. ఇప్పుడు ఫిలిప్పు దగ్గర ఉంటున్నాడు, అంటిపెట్టుకుని ఉంటున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఫిలిప్పు ఇవన్నీ చూస్తున్నాడు, అంటిపెట్టుకునే ఉన్నాడు. కానీ అతను బాప్తిస్మం పొందేశాడు, కానీ అతనికి ఏమి రావట్లేదు? పరిశుద్ధాత్మ రాలేదు. చదవండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఆయన అంటే ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? ఫిలిప్పు ఉన్నాడు. వాళ్ళు బాప్తిస్మం పొందారని ఎరిగారు. అప్పుడు పేతురు యోహాను అక్కడికి వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అప్పుడు వారికి ఏమైందంటే, ఏమమ్మా? వారి మీద ఉంచి ప్రార్థన చేయగా అమ్మా నీకు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందారు, కానీ వారి మీద ఏమి లేదు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వాళ్ళ మీదకి రాలేదు. సరే, ఈ సీమోనికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వారికి రాలేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందాలంటే ఏదోటి చేయాలి, ఏదో మ్యాజిక్ చేయాలి, ఏదో అందరి దగ్గర ఏదో సంపాదించాలి అన్నటువంటి నీచమైన బుద్ధి ఈ సీమోనికి ఉందని మనకి అర్థమవుతుంది. సరే,
ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు పేతురును, యాహానును వారి మీద చేతులుంచారు. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. అంటే ఎవరికైతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడో ఆ లిస్ట్‌లో ఎవరు లేరు? ఆ లిస్ట్‌లో సీమోను లేడు. ఏమ్మా మీరు బాగా గమనించండి. నేను చెప్పే మాటలు స్పీడ్‌గా చెప్దామన్న ఉద్దేశంతో కొంచెం నేను స్కిప్ చేస్తాను. సీమోను అనే వ్యక్తి ఏమి చేయడం కోసం ఇదంతా చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ అనే వరం పొంది మనం కూడా ఫిలిప్పు చేసినట్టు, యాహాను చేసినట్టు, పేతురు గారు చేసినట్టు మనం కూడా చేసేయాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అపోస్తులు ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థన చేశారో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇప్పుడు అపోస్తులుకు ఉందా? అందరికి ఉందా? అపోస్తులు మాత్రమే ఇది చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు అపోస్తులు చేసిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వచ్చిన లిస్ట్‌లో ఎవరు లేరు? సీమోను లేడు. చదవమ్మా. వారి ఎదుట ద్రవ్యం పెట్టి ఇంకా చివరికి ఏం చేశాడంటే వాళ్ళ ఎదుట డబ్బు పెట్టాడు. ఎంత పెట్టాడో గాని డబ్బు పెట్టాడు. ఎవరి ఎదుట? సీమోను దగ్గర. సీమోను ఎవరి దగ్గర? పేతురు దగ్గర, యాహాను దగ్గర. మరి ఫిలిప్పు దగ్గర పెట్టలేదంటావా? ఫిలిప్పు లేడక్కడ. ఫిలిప్పు దగ్గర ప్రయత్నం చేసి ఉంటాడంటారా? మరి అంటి పెట్టుకొని ఉన్నాడు కదా అక్కడ పై విషయంలో. అంటి పెట్టుకొని ఉన్నాడన్న విషయం తెలిసిన అంటి పెట్టుకొని ఉన్న ఫిలిప్పు సీమోనికి ఈ పరిశుద్ధాత్మని ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోయాడంటే ఇవ్వలేదు. కానీ అదే మళ్ళీ ఎక్కడికి చేరాడు వచ్చారని? పేతురు, పేతురు, యాహాను దగ్గరికి చేరాడనమాట. చేరి ఇంక ఈ సుఖం లేదు, వీళ్ళు ఎలాగ ఇచ్చేలా లేరు అని డబ్బు, ద్రవ్యం వారి దగ్గర పెట్టి అప్పుడు అడుగుతున్నాడట. ఏమని? నేను ఎవరి మీద చేతులుంచుట వలన చదవమ్మా. అందరికీ చెప్పండి. నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. డబ్బిచ్చాడు. నాకు కూడా నేను ఎవరి మీద అయితే చేతులుంచుతానో వారికి కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారికి వచ్చేటట్టుగా చేయమని చెప్పాడు. ఏమా ఇప్పుడు ఎవరి మీద చేతులుంచితే వారికి పరిశుద్ధాత్మ వచ్చేయాలి. ఇది ఇగో నీకు డబ్బు, ఈ వరాన్ని నాకు ఇయ్యి అంటున్నాడు. వరం అనేది, పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనేది ఒక వ్యక్తికి మనం ఇవ్వడం అనేది, ఒక వ్యక్తి పొందుకోవడం అనేది అర్హతను బట్టి పొందాలా? లేకపోతే ఒకడు ఇవ్వడం వల్ల వస్తదా? ఏ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయినా స్వస్థపరచబడాలన్నా, ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలన్నా, ఏ వ్యక్తి అయినా సత్య మార్గంలో ప్రవేశించాలన్నా, దేవుని యొక్క క్రియలు నీలో జరగాలన్నా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినాలన్నా, లేకపోతే నువ్వు ఇంకొకడికి చేసిన ప్రార్థన వాడికి ఫలించాలన్నా, నువ్వు ఎవడవై ఉండాలి? ఎవడవై ఉండాలి ఫస్ట్? పరిశుద్ధాత్మ అనేది నీకు రావాలన్నా, పరిశుద్ధాత్మ అనేది ఇంకొకరి మీద నువ్వు చెయ్యాలన్నా, నువ్వేమై ఉండాలి ముందు? పరిశుద్ధుడివై ఉండాలా? అయితే ఫిలిప్పుని వెంట పెట్టుకునే ఉన్నాడు, అంటుకునే ఉన్నాడు. కానీ ఆయన చేసి అన్నీ చేయలేకపోతున్నాడు. ఇతను చేసినవి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఇతనికంటే ఏదినా చేస్తున్నాడు గనక పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం ఇది నాకు సాధ్యపడేటువంటిది కాదు. నేనంతా మ్యాజిక్ చేస్తున్నాను. ఈయన నిజంగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో చేస్తున్నాడు గనక ఆ పరిశుద్ధాత్మ అనే వరం నేను పొందుకోవాలంటే అంటిపెట్టుకుని ఉంటే వచ్చేస్తదేమోనని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఫిలిప్పు ఇచ్చినట్లని చెప్పలేదు, ఇవ్వలేదని చెప్పట్లేదు. ఈడు అడిగినట్టు చెప్పలేదు. వెంట పెట్టుకుని ఉన్నాడు, అంటుకుని ఉన్నాడు అనే విషయం మాత్రం చెప్పాడు. ఇక్కడ అదే ఊరికి అక్కడ జరిగిన సంఘటన విషయం తెలుసుకుని వచ్చినటువంటి యాహాను పేతురులు కూడా ఆ దగ్గరికి కూడా నెమ్మదిగా చేరి ఇది కాదు పనిని డబ్బు లంచం పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే లంచం పెట్టడానికి ఇష్టపడ్డాడో అప్పుడు మాకు ఆ వరం ఇచ్చేయి, ఈ డబ్బు తీసుకున్నాను అన్నప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడో చూద్దాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇది నిజమైన దేవుడి సేవకుడు చెప్పే మాట. ఏమ్మా ఆ లక్షణం, ఆ గుణం అది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ అంటే ఏంటి?
ఎవరిని స్వస్థపరచాలన్నా పరిశుద్ధాత్మ వచ్చి తీరాలి. పరిశుద్ధాత్ముడు ద్వారా తప్ప స్వస్థత ఎవ్వడికి జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే దేవుని శక్తి, దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే ఇక్కడ ఏమవ్వాలి? సీమోను సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతనికి దొరకకపోగా నీవును నీ వెండిని, ఇంతకీ ఇంతకీ ఏ ఏ ద్రవ్యం పెట్టినట్టు ఇప్పుడు? వెండి. అంటే ఎంత పెట్టాడో మరి. ఆ ద్రవ్యం పెట్టి ఆ వెండిని పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఆ వెండి నీతో కూడా నశించునుగాక. అమ్మా జాగ్రత్త. ఇప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలి? ఇంకొక విషయం చెప్తాను అందులోనే, ఇంకా చదవండి. ఉమ్. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎవరి హృదయం? ఏం కోరుకుంటున్నాడు ఇతను? పరిశుద్ధాత్మ అనే వరం నాకు ఇస్తే చాలు, నీకు ఏదైనా డబ్బులు ఇస్తాను అంటున్నాడు కదా. ఈ రోజున జనం ఏం కోరుకుంటున్నారు? ఈ రోజున క్రైస్తవ సమాజంలో స్వస్థత కావాలనుకున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వెళ్తున్నారు. పరిశుద్ధాత్మను ఎందుకు కోరుకుంటున్నారు? రక్షణ పొందడానిక? సత్య మార్గంలో ప్రయాణం చేయడానిక? దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి నెరవేర్చాలనడానిక? నీలో దాగి ఉన్న ఏదైనా ఒక బలమైన, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిగరెట్ మానేశాను, మందు మానేశాను, సినిమాలు మానేశాను, షికారులు మానేశాను, అన్నీ మానేశాను. కానీ నాకు దేవుని యొక్క పరిచర్యలో డబ్బులు పెట్టాలంటే పిసినారుణ్ణి, పెడతలేదు. నేను డబ్బులు పెట్టలేకపోతున్నాను, పరిచర్యకి నేను ఇవ్వలేకపోతున్నాను, దేవుని పరిచర్య చేయలేకపోతున్నాను. ప్రభు, ఇందులో నేను బలహీనంగా ఉన్నానని ప్రార్థన చేస్తే అప్పుడు ఈ బలహీనతని నేను అధిగమించడానికి దేవుడు తన ఆత్మ ద్వారా నేను దేవునికి ప్రార్థన చేస్తే నా మనసు మార్చి ఇప్పుడు దేవుని కార్యాన్ని చేయడానికి నాలో ఉన్న నేను సాధించలేని విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా సాధించి పరిపూర్ణతలోనికి నేను వెళ్తాను. ఇప్పుడు ఇలాంటి విషయాల కోసం, పరలోకం చేరడం కోసం, సత్య మార్గంలో వెళ్ళడం కోసం, సర్వసత్యములోనికి నడిపించడం కోసం పరిశుద్ధాత్మని మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ ఇతనికి ఎందుకు అవసరం పరిశుద్ధాత్మ? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి నేను బాగా ఎక్కువ లాభాలు సాధించాలని. సేమ్ వే ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో ఏమన్నా ఇప్పుడు వెళుతున్నటువంటి భక్తుల్లో కానీ, అక్కడ ఉన్నటువంటి బాబాల్లో కానీ, ఈ రెండు విషయాల్లో సీమోనుకున్న లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేద్దాం. జనరల్గా లేదండి, స్వస్థత చేస్తారు కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా మేము ఆయనకి ఇవ్వలేదు, అసలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము వెళ్తున్నాం కానీ మేము ఏమీ చేయట్లేదు, ఏమీ ఆశించట్లేదు అని ఎవడైనా సాక్ష్యం పలకగలరా? నేను ఖచ్చితంగా చెప్పగలను. గృహ దర్శనాలకు వెళ్తున్నాం, ఒక రూపాయి కూడా తీసుకోకుండా వస్తున్నాం. ఏమ్మా, వాళ్ళు రక్షింపబడాలనే దాని మీద దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం తప్ప ఏదైనా వాళ్ళు పరిచర్యకి వాళ్ళ అంతట వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఏమ్మా ఏనాడు అడిగిందేమీ లేదు. కానీ ఈ గారడి విద్య చేస్తున్నటువంటి వాడు ఏమి సంపాదిస్తున్నాడు దాంతో? ఎన్ని 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 చేయాలి? 7 వారాలు, 40, 70, 90, ఇంకా 120 మరి. కాబట్టి ఇలాగ ఈ గారడి విద్య ద్వారా నేర్చుకుని ప్రజలను విభ్రాంతికి గురి చేసి ఇదే దేవుని శక్తిని నిరూపించుకోవడానిక పరిశుద్ధాత్మ? నా మాట వినండి, కొంచెం మీకు అర్థమవుతుంది. ఏమా, దేనికోసం పరిశుద్ధాత్ముడు? సర్వసత్యంలోనికి నడిపించటానక? లేకపోతే అనేక మందిని రక్షించటానికి, అనేక మందిని నీతి మార్గంలో నడిపించటానిక పరిశుద్ధాత్ముడు? లేకపోతే నువ్వు గొప్పోడు అని నిరూపించుకోవడానిక, మహత్కార్యాలు చేయడానిక? కాదు కదా. వీడట అలా వచ్చి వీడి హృదయంలో ఏముందని చెప్తున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏమా, వాడి హృదయం సరి అయినది కాలేనందువల్ల వాడికి ఏమి ఉండదట? ఈ విషయమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పాడు. అంటే దురుద్దేశంతో ఒక వ్యక్తి స్వార్థం కోసం, దేవుడు చెప్పని విషయం కోసం పరిశుద్ధాత్మ అనే వరం వాడి మీదకి రాదు.
వాడు స్వస్థత అనేటువంటి దానిని పొందడు అని అక్కడ మనకి బైబిల్ మనకి తెలియజేస్తుంది. తర్వాత కిందకొచ్చేసరికి చదువమ్మా. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని, ఏ నీ చెడుతనం? డబ్బిచ్చి పరిశుద్ధాత్మ పొందాలని గాని, లేకపోతే ఏదో నీ కార్యాల కోసం ఏదో నేను పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలని గాని మాని, బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ ఎందుకంటే సర్వసత్యములో నడిపించబడాలని, నిత్య రాజ్యానికి చేరుకోవాలని, రక్షణ పొందుకొనుటకు దేవుని శక్తితో నేను ముందుకు వెళ్ళాలనే విషయం మానేసి, వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం పరిశుద్ధాత్మను కోరుకున్న వాడివైతే, నీ హృదయములో చెడుతనము కలిగి ఉన్నావు. నీకెప్పటికీ కూడా అలాంటి అవకాశం, అలాంటి నీ కార్యములందు నీ పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ అప్పటికి కూడా ఉందో లేదో తెలియదనమాట. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడి వచ్చును, నీవు ఘోర దుష్టత్వముతోనూ దుర్నీతి బంధకములతోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏముందమ్మా? ఏముండకూడదు మనిషికి ఇప్పుడు? పరిశుద్ధాత్మ కావాలంటే, స్వస్థత కావాలంటే, వాడికి మంచి జరగాలంటే ఏముండకూడదు? ఏముండకూడదు? వ్యక్తిగతమైన కారణాలు ఉండకూడదు, వ్యక్తిగతమైన లాభాలు ఉండకూడదు. ఏమా? రక్షణకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎవరికైతే ఈ వరం పొందారో, ఫిలిప్పు కానీ, యోహాను కానీ, లేకపోతే పేతురు కానీ, వాళ్ళు స్వస్థత చేసి ఏం చేశారో చూద్దాం. ఏమా? 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము. అమ్మో, టైం ఇలా ఉంది చూసుకోండి. నేను చెప్తాను చూడు, 21వ వచనం. పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది, మూడవ వచనం చదువు, మొదటి నుంచి చదవమా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా ఒక కుంటివాడైన ఒకడు, ఒక మనుష్యుడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళని స్వస్థత చేసిన తర్వాత కిందకు వచ్చేయండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతుడునైన మనిషిని మీకు, అంటే చూడ 11వ వచనం, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోను మండపములోనున్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అమ్మా, ఏమంటున్నారు వాళ్ళు? నిజంగా శక్తి ఉన్న వాళ్ళు, నిజంగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్న వాళ్ళు, నిజంగా స్వస్థపరిచిన వాళ్ళు ఏమంటున్నారు? అరే బాబు, మా చేతుల్లో ఏమీ లేదు, మీరేంటి మమ్మల్ని ఎలాగేదో మేమేదో చేసినట్టు మాయంగా చూస్తున్నారేంటి? మమ్మల్ని ఏదో గొప్ప చేసేస్తున్నారేంటి? ఒరే బాబోయ్, మా చేతుల్లో ఏమీ లేదురా బాబోయ్ అని చెప్పి ఏమని చెప్తున్నారంటే వివరణ అక్కడ చెప్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గనుక దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇంతకీ ఇదంతా ఏం చెప్తున్నారు వాళ్ళు? యేసు ప్రభువుని మీరు నిరాకరించి చంపారు. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడే తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు కదా. పంపించినటువంటి ఆ యేసునే మీరు సిలువ వేసి చంపారు. ఆ చంపినటువంటి యేసు ప్రభువునే తండ్రి అయిన దేవుడు మహిమపరిచి ఈ రోజున మీ మధ్యకు మమ్మల్ని పంపి ఆయన శక్తి ద్వారా మీకు మేము స్వస్థతను చేశాము తప్ప మా చేతుల్లో ఏముంది, మా దగ్గర ఏముంది అని చెప్పారు ఒరిజినల్. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి స్వస్థతలు, ఈనాడు దేవుని పేరిట కాకుండా మనుషుల పేరిట జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితి, ఇది దేవుని చిత్తమా కాదా అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఈ గారడి విద్య చేస్తున్నటువంటి సీమోనుకు ఎలాంటి హృదయంలో దురాలోచన, దుష్టత్వం ఉన్నదో అలాంటి ఆలోచనలతోనే ఈ లోకములో ఇవి జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు? నీవు ఘోర దుష్టత్వముతోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు అగపడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేకులు గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఆ సంఘటన అంతా జరిగింది. గారడీ విద్య చేసినటువంటి సీమోను అన్యాయంగా పరిశుద్ధాత్మను పొందాలనుకున్నాడు. కానీ దానికి బదులు శాపగ్రస్తుడయ్యాడు. ఎందుకంటే హృదయములో దుష్టత్వపు ఆలోచన ఉన్న కారణంగా ఆ పరిశుద్ధాత్మను వాడు పొందుకోలేకపోయాడు. కాబట్టి దేవుని చిత్తం ఏమై ఉందంటే అపోస్తలులకి దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే అక్కడ కుంటివాడిని వారు స్వస్థపరిచారు. కుంటివాడైనా గుడ్డివాడైనా ఈ లోకములో ఎందుకుంటారు అని దేవుడు చెప్పినప్పుడు యేసు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయనను తండ్రి అంటే ఈయనే యేసు ప్రభువు అని సూచికగా వారందరినీ కూడా స్వస్థపరుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈయనేరా తండ్రి చెప్పిన మాట ప్రకారం ప్రవక్తలు చెప్పినటువంటి మాట ప్రకారం స్వస్థపరిచేది ఈయనే అని రూఢిగా రుజువుపరచుటకు మాత్రమే ఆ స్వస్థతలు ఆనాడు జరిగాయి. అప్పుడు దేవుడు అక్కడ కూడా సంఘటన జరిగింది. ఏమన్నాడంటే ఈతను గుడ్డివాడవనందుకు ఇతను కుంటివాడవడానికి ఈ తండ్రిగా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? లేకపోతే వీడు పాపం చేశాడా? ఎందుకు వీడికి ఈ శిక్ష వచ్చిందంటే దేవుని నామ మహిమార్థమే వాళ్ళు ఉన్నారని బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి ఆనాడు కుంటివారిని గుడ్డివారిని అందరినీ కూడా స్వస్థపరచుటలో మర్మం ఏంటంటే యేసు ప్రభువును ఎరగడం కొరకు. ఆనాడు పేతురు గాని ఫిలిప్పు గాని ఆనాడు చేసినటువంటి యాహాను గారు గాని స్వస్థత దేనికోసమంటే యేసు ప్రభువుని మీరు సిలువ వేశారు, ఆయన శక్తి ద్వారా మేము ఇది చేశాం తప్ప మేమే పాటు వాళ్ళమని ఆనాడు వాళ్ళు చెప్పుకోవడానికి యేసు ప్రభువును రూఢిగా రుజువుగా విశ్వసించడం కొరకు వారిని పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారై పరలోకానికి చేర్చడం కొరకు మాత్రమే స్వస్థత చేశారు తప్ప ఒకరి రక్షణార్థమే చేశారు తప్ప మనుషులు శరీర సంబంధమైనటువంటి స్వస్థతల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుంపులా ఏర్పడి స్వస్థతలే పనిగా పెట్టుకుని వారు ఎంత మాత్రము కూడా బైబిల్ గ్రంథం ప్రకారంగా చెయ్యలేదు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక కుంటివాడు చూసిన సందర్భం మీరు ఎక్కడైనా చూసారా? ఇన్ని రోజులు స్వస్థతల్లో ఎక్కడైనా ఇప్పటికీ యేసు ప్రభు అపోస్తలుడు తప్ప ఇంకా ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చాయా? కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయా? చచ్చిపోయిన వాడు ఎవడైనా బ్రతికి వచ్చాడా? ఎక్కడైనా ఎక్కడ ఆ దాఖలాలు లేవు. ఎందుకంటే యేసు ప్రభు ప్రవక్తల నోట నుంచి వచ్చినటువంటి మాటను నెరవేర్చాడు. అదే అపోస్తలులు పునాది మీద మనలను కట్టడం కొరకు అపోస్తలులకి దేవుడు ఆ వరాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు మనందరము కూడా నిజంగా నువ్వు విశ్వాసమైతే, నిజంగా నువ్వు దేవుని చిత్తమైతే, ఆ యోగ్యత నీ దగ్గర ఉంటే తప్పకుండా దేవుడు ఆయన ఆయన చిత్తమై మీకు చేయాలేమో తప్ప నా చేతుల్లో కానీ మనుషుల చేతుల్లో కానీ ఎక్కడ కూడా ఈ స్వస్థత అనేటువంటి వరం ఒకటి చేతుల్లో ఏమీ లేదు. అలాగని లేదా స్వస్థత అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది తప్ప ఈ గారిడీ విద్యలు మ్యాజిక్ షోలు ఇవన్నీ చేసి దుష్టత్వముతో నిండుకున్నవాడు అయితే ఒకవేళ దేవుని చిత్తమైతే నీ హృదయాలోచన క్షమింపబడుతుంది. కానీ నీవును నీతో పాటు నీ వెండిని కూడా నశించిపోతుంది అని వాళ్ళు శపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. ఎవడైనా సరే దురాలోచనతో దుష్టత్వముతో పరిశుద్ధాత్మతో ఆటలాడుకుంటే గనక ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ప్రయత్నం చేస్తే వాడు ఎప్పటికీ కూడా శపించబడతాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, అది కూడా గ్యారంటీ. వచ్చును అంటే ఇట్ మే బి అన్నాడంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి పాఠంలో ఏంటంటే ఇలాంటి గారిడి విద్యలు చేసినటువంటి వీళ్ళందరూ కూడా ప్రజలను మభ్యపెట్టొచ్చేమో కానీ దేవుని పరిశుద్ధాత్మను మభ్యపెట్టలేరు. గుర్తుపెట్టుకోండి, శిక్షకు పాత్రులు అవుతారు. కాబట్టి పరిశుద్ధాత్మతో జరుగుతున్న మోసాలన్నీ కూడా అబద్ధం. ఒకవేళ ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే అది ఒకటి చేతుల్లో ఎంత మాత్రమో కాదు, కేవలం నీ ఎదుట పరిశుద్ధాత్మ నీకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయడం తప్ప ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎక్కడికి ఎక్కడికి పెట్టాడు మనసు? సీమోనుకు కూడా బాప్తిసం పొందాడు.
బాప్తిసం పొంది పిలుపుని అంటిపెట్టుకునే ఉన్నాడు. కానీ అతనికి ఏమి రాలేదు? పరిశుద్ధాత్మ రాలేదు. అలాగని మళ్ళీ పేతురు, యాహాను వస్తే వాళ్ళ దగ్గరికి చేరాడు. ఇంక ఇది కాదు పనని డబ్బులివ్వడానికి ప్రయత్నం చేశాడు. అయినను అతనికి పరిశుద్ధాత్మ రాలేదు. అందుకని నీ హృదయాలోచనలు ఎరిగిన వాడు దేవుడు గనుక ఆయనకు నువ్వు ఇష్టమైన వాడుగా ఉన్నప్పుడు మాత్రమే, నీ హృదయము దేవునికి నచ్చితే మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీవు సర్వసత్యంలోనికి నడుస్తావు. అప్పుడు ఏదైనా దేవుని ఎదుట నీకు జరుగుద్ది. అది స్వస్థత కావచ్చు, లేకపోతే ఏదైనా అద్భుతం కావచ్చు, నీ జీవితంలో మేలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది దేవుని ఆత్మ ద్వారా సాధ్యం. కానీ దేవునికి విరుద్ధమైన లక్షణాలతో గనక పరిశుద్ధాత్మను కోరుకుంటే నువ్వు ఏంటి? నువ్వు బాప్తిసం కూడా తీసుకోవు, స్వస్థత వస్తది. ఎంత దారుణం అంటే బాప్తిసంకెళ్ళవు, బాప్తిసం తీసుకో, అసలు బాప్తిసం గురించే నీకు ఐడియా ఉండదు. అయినా నీకు స్వస్థత వచ్చిందంటున్నావు. ఏమ్మా? అందుకని హృదయములో ఏముండకూడదు? దుష్టత్వము, దుర్నీతి, నీవు ఆ రెండింటి అనే బంధకాలతో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శాపగ్రస్తుడివే అవుతావు గానీ, నువ్వు స్వస్థత అనేటువంటిది నువ్వు పొందుకోవడం అనేది సాధ్యపడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఉండేటువంటి భక్తి ఎలాగుందంటే, సీమోనును పోలున్నదే గాని, నిజమైనటువంటి భక్తితో, హృదయ శుద్ధితో దేవుని ఆత్మ కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు చాలా కొదువుగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అటువంటి బోధనల జోలికి వెళ్ళకండి. ఒక వ్యక్తి మీ అందరికీ తెలుసు, ఒక కోనేరు దగ్గర ఏమ్మా? బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆ కోనేరు దగ్గర మీకు చెప్తున్నాను, దేవునితో ఎలా ఉంటది? దేవుని దగ్గర ఎలాంటి స్వస్థత వస్తది? దేవుని దగ్గర ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఇయన్నీ మీకు రుజువవ్వడం కోసం ఆ మాట నేను ఎత్తుకున్నాను. అది తీశారా? అయితే ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, దూత వచ్చి ఆ కోనేరుని కదుపుతదనమాట. ఇలా కదిపితే ఎప్పుడైతే కదిపారో ఆ టైంకొచ్చి అందులో పడిపోతే స్వస్థత పొందేస్తాడు. అందుకని ఎంత అలర్ట్‌గా ఉండాలంటే అంత అలర్ట్‌గా ఉండాలి. కాళ్ళు చేతులు ఉన్నవాడు టక్కుమని వచ్చి పడిపోతున్నాడు అందులో. స్వస్థత పొందేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాగే పాపం ఒకడు మాత్రం ఎన్ని 30 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాడు. ఎవడు అతన్ని పడేయడానికి లేదు, అతను వెళ్ళడానికి లేదు. ఈ స్వస్థత ఇంకా అవకాశమే లేదు. అలా పాపం 1 సంవత్సరమా, 2 సంవత్సరాలండి. ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు. అందరూ స్వస్థత పొందుతున్నారు, నేను స్వస్థత పొందలేదని ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. పోనీ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నా స్వస్థత పరచడానికి అతను ఏమన్నా తీసుకెళ్ళి ముంచుతున్నారా? ఎవడి జీవితం ఆడికే చెడిపోతుంది, ఇంక ఆడినే ముంచుతారు. పోనీ ఎవరూ లేనప్పుడు, ఎవరు లేరు, ఎవరో లేకపోతే యేసుప్రభు అన్న రావాలి కదా! చెట్టు ఎక్కితే చెట్టు దగ్గర ఉన్నటువంటి దేవుడు చెట్టు దగ్గరికి వచ్చి నీ నీ ఇంటికి రక్షణ వచ్చింది, దిగిరా అన్న దేవుడు యేసు ప్రభు. మరి ఆనాడు ఆయన దగ్గరికి వెళ్ళి 30 సంవత్సరాలు పైబడిన తర్వాత వెళ్ళి అతను స్వస్థపరిచినటువంటి దేవుడు మరి ముందే చేయొచ్చు కదా! అది మొదటి సంవత్సరంలోనో, రెండో సంవత్సరంలోనో, మూడో సంవత్సరంలోనో, సంవత్సరాలు ఇంచుమించు జీవితకాలం అంతా అన్ని సంవత్సరాలు అతని దగ్గరికి ఎందుకు స్వస్థత రాలేదనుకుంటున్నారు మీరు? ఈ వాక్యమును బట్టి స్వస్థత రావాలంటే ఏమి రావాలనుకున్నాం మనం? ఇతను సీమోను దేనికోసం ప్రయత్నం చేశాడు? ఆళ్ళు చేసేది చేయలేకపోతున్నాడు. చేయాలంటే ఇతని దగ్గర ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. అదే ఆళ్ళ దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నాడు గానీ, అతని ఆలోచన ఎలాగుంది? పరిశుద్ధాత్మని దేనికి ఉపయోగించాలనుకున్నాడు? మీకు బాగా అర్థం అవ్వాలంటే మళ్ళీ ఇంకో స్టోరీలోకి వెళ్ళాల్సొస్తుంది. ఒకడట దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవుడు ప్రత్యక్షమైతే భక్తా ఏమి కావాలి అని అడిగాడంట. ఒక వరాన్ని నీకు ఇస్తాను కోరుకో అంటే ఆ భక్తుడు అన్నాడంట, నాకు ఏది పట్టుకున్నా బంగారం అయిపోవాలి అన్నాడంట. ఇంకా అబ్బా! ఇంక ఏది చూసినా బంగారమే కదా అనుకున్నాడంట. తీరా చూస్తే ఇంకా ఇంటిని పట్టుకున్నాడంట, ఇల్లు బంగారం అయిపోయిందంట, ఇంక ఏది చూసినా బంగారం అయిపోతుందంట. వీడికి ఇంక అంతా సంతోషం కాదు. అమ్మా! అప్పుడు సడెన్‌గా భోజనం పెట్టిందంట వాళ్ళ ఇంట్లో. భోజనం కూడా బంగారం అయిపోయిందంట. ఈ లోపల ఆళ్ళ కూతురు వచ్చిందంట. కూతురు బంగారం అయిపోయిందంట. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని శక్తి వాడికొచ్చి దేనికి ఉపయోగించుకోవాలనుకున్నాడు? డబ్బుని
ఎక్కువ సంపాదించడానికి దేవుని శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అందుకని ఆడి జీవితమే తగలడిపోయి నాకు ఏమి వద్దు పేదోడిలా చేసేయమన్నాడట మళ్ళీని. అర్థమవుతుందా? అలాగా ఈ గారడీవాడు ఎందుకు కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మని? బాప్తిసం తీసుకున్నాడు టక 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 టకమని. బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ గురించి వస్తున్నాడు. ఎలాగ ఉపయోగిద్దామని శక్తిని, దేవుని శక్తిని ఆడికి ఇష్టానుసారంగా ఉపయోగించుకుందామని. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికొచ్చి దేవుని ఆత్మను పొందేసి నువ్వు నీకు ఇష్టమైనట్టు ఉపయోగించేసుకుందాం అనుకుంటున్నావా పరిశుద్ధాత్మని? దేవుడు చెప్పినట్టు ఉపయోగించాలా? అసలు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? పరిశుద్ధాత్ముడనే ఒక శ్రేష్టమైనటువంటి దేవుని ఆత్మ నీ దగ్గర రావడానికి ఏంటి? దేవుని పనులు చేయడానికి. దేవుని బిడ్డలు వాళ్ళు దేవుని పనులు చేస్తే దండలయ్యేసేసి ఊరేగించేస్తుంటే అయ్యి బాబోయ్ నాకు వద్దురా బాబోయ్ అని కంగారు పడిపోయారు వాళ్ళు. ఎందుకంటే సమస్త మహిమ దేవునికే చెందాలనుకున్నారు. మొన్న ఈ మధ్యన ఏదో సన్మానం చేస్తుంటే ఇది దేవునికి చెందాలి తప్ప నాకు మాత్రం వద్దు అన్నట్టు అనమాట. ఇది వాక్యానుసారం. నేను చేశాను రండి, మిగతా వాళ్ళకి ఏమీ వేయట్లేదు, నాకు దండలు రండి అంటే వచ్చే సంవత్సరం అందరూ తెద్దురు. ఈ మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఇప్పుడు దేవుని ఆత్మ ఇస్తే నేను ఏం చేయాలి? దేవుని పని కొరకు ఉపయోగించాలి. మిమ్మల్ని కాపాడడానికి ఉపయోగించాలి. మీ నెత్తి మీద చెయ్యెత్తి మిమ్మలను కూడా పరిశుద్ధాత్మ పొందిన వారై దేవుని చిత్త ప్రకారంగా మీరు నడవాలి. మీరు సాధించలేని మొండివి మీరు సాధించిగా చేయాలి. అందుకోసం నేను ఉపయోగించాలి పరిశుద్ధాత్మ, మీరు ఉపయోగించుకోవాలి. అంతేగాని గొప్పతనాల కోసం, గొప్పల కోసం, వాడి మేలు కోసం, వాడికి ఏదో శరీర సంబంధమైనటువంటి స్వస్థతల కోసం నువ్వు ఉపయోగిస్తే ఏమవుతావు అంటే నీకేదో దుష్టత్వం ఉంది, నీ హృదయ ఆలోచన వేరేగా ఉంది, దేవుడు చెప్పిన ప్రకారం కాకుండా చెప్పకుండా నడుచుకునేటువంటి గుణం ఏదో నీ దగ్గరికి వచ్చేసింది. అందుకనే నీలో ఉన్న దుష్టత్వమును బట్టి నీవు నీ యొక్క వెండితో పాటు ఇద్దరు కలిపి ఏమవుతారు? నాశనం అవుతారు అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ సంఘములోనైనా స్వస్థత జరగాలంటే అది దేవుని చిత్తం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. దుర్బుద్ధి కాదు, దుష్టత్వం కాదు, నీ హృదయ ఆలోచన అంతకంటే కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న బుద్ధి నీలోకి వచ్చిన రోజున అప్పుడు స్వస్థత అయినా రక్షణ అయినా. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు చుట్టూ తిరిగినంత మాత్రాన స్వస్థత కాదు, బుద్ధిలో ఉన్నప్పుడు, నీ హృదయము బాగున్నప్పుడు. ఆయన మళ్ళీ చెప్తున్నారు, నీ హృదయములో ఏముందంటున్నారు? నీ హృదయం ఎలాగుందంటున్నాడు వాళ్ళు? చెడుతనము నీలో ఉన్నట్టుగా కనబడుచున్నది. మారు మనసు పొందు ముందు. అంటే మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు అతనిలో ఉన్న దుష్టత్వం ఏది? దుర్బుద్ధి ఏది? మారు మనసు అంటే ఏది పొందాలి ఇప్పుడు సీమోను? ఏంటి మహత్కార్యాలు క్రియలు మీరు చేసినట్టు నేను చేసి గొప్ప సంపాదించి డబ్బు సంపాదించాలన్న బుద్ధిని మానుకుని అది దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలి, నేను రక్షణ పొందాలి, నలుగురు రక్షింపబడాలన్న బుద్ధి తెచ్చుకో. అప్పుడు నీకు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పటికైనా దేవుడిని క్షమించమని అడుగు అని వారు ప్రార్థన చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి అమ్మా, బేసిక్ ఇది, జస్ట్ బేసిక్గా చెప్పాను. దేవుడు స్వస్థపరచాలంటే దేవుని ఆత్మ రావాలి, దేవుని ఆత్మ దిగి రావాలి. దేవుని ఆత్మ అంటే ఏంటి? తండ్రి యొక్క ఆత్మ యేసు ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడాలి. అప్పుడు దేవుని ఆత్మ దేనికోసం మనకి లోకానికి దేవుడు పంపిస్తాడు? దేవుని కార్యం చేయడం కోసం. దేవుని కార్యం కోసం చేయాల్సిన దాన్ని నీ ఇష్టం కోసం ఉపయోగించావనుకో, నీకు నచ్చింది కాబట్టి నీకు ఇచ్చేసి, నువ్వు వచ్చావు కాబట్టి ఇచ్చి, నువ్వు 7 వారాలు వచ్చావు కాబట్టి, నా సంఘస్థురాలు కాబట్టి, నా దగ్గర ఉన్నావు కాబట్టి నేను ఇచ్చేయడానికి నా దగ్గర ఏముంటది? దేవుని చిత్తమై ఉంటది. దేవుడు ఇవ్వాలనుకుంటే నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయమును బట్టే పరిశుద్ధాత్మైన, నీ హృదయమును బట్టే స్వస్థైన. కాబట్టి స్వస్థత పొందుకోవాలన్నా, రక్షణ పొందుకోవాలన్నా దేవుని ఆత్మ రావాలి. దేవుని ఆత్మని దగ్గరికి రావాలంటే బాప్తిస్మమును పొందాలి. బాప్తిస్మమునైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా తండ్రి నామములోను, కుమారుని నామములోను, పరిశుద్ధాత్మ నామములోను, నీటిలోను, అగ్నిలోను ఇవన్నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు పరిశుద్ధాత్మననే వరాన్ని నువ్వు పొందుతావు. అప్పుడు దేవుని యొక్క సేవకులు నీ మీద చేయి పెట్టి పరిశుద్ధాత్మ ఇతని నీతిమంతుడు ప్రభువా, ఈ బిడ్డను నీవు నడిపించు, నీ ఆత్మను దయచేయి అన్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూసి నీ హృదయం సరైనదైతే అప్పుడు ఇస్తాడు నీకు స్వస్థత అయినా, లేకపోతే దేవుని యొక్క సర్వసత్య మార్గమైన. ఇవేమీ జరగకుండా ఒక వ్యక్తికి స్వస్థత వస్తుందంటే సీమోను లాంటి గారడివాడన్న అయి ఉండాలి, దుష్టత్వము దుర్నీతి ఆ హృదయములో నిండినదై ఉండాలి. కేవలము స్వస్థత మీద మాత్రమే, రక్షణ మీద లేని వాడికి దేవుడు స్వస్థత ఇవ్వడం అనేది అసాధ్యం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని
దేవుని చిత్త ప్రకారంగా ఈ బేసిక్‌గా స్వస్థత అనేది రావాలంటే దేవుని ఆత్మ రావాలి గనక, ఆత్మ అనే ఫలాన్ని మీరు పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? తప్పనిసరి నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలన్న విషయాన్ని గురిగా పెట్టుకొని బ్రతకమని, అప్పుడు నిజమైన స్వస్థత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభు, నాయన గారడీ విద్యలు, మ్యాజిక్ చేసి నాయన మనుషులను ప్రలోభ పెడుతూ నాయన విభ్రాంతికి గురి చేస్తూ ప్రభువా, మాయ మాటలతో ద్రవ్యమిచ్చి నాయన నాశనమును తెచ్చుకుంటూ ఉండగా, దయచేసి ప్రభువా అలాంటి బోధలకు, దుర్బోధలకు తలయొగ్గక నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రభువా శ్రేష్టమైనటువంటి మనస్సును, హృదయాన్ని మాకు కలుగజేసి నిత్యత్వం అనే వరం కోసం ప్రభువా రక్షణ కొరకు, నాయన ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకు, నాయన అది ఆటంకంగా శరీరం అయితే శరీర సంబంధమైన స్వస్థతను కూడా నీవు అనుగ్రహించి, నీ చిత్తములో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునన్న నీ వాక్య ప్రకారంగా స్వస్థత చేసి బలమైనటువంటి తండ్రి నిత్యత్వ వరాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లే భూలోకమందును నెరవేర్చబడును గాక. మా అనుగ్రహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, యవన బిడ్డలందరికీ ప్రభువా ఈ గ్రామానికి సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలమ్మా.